ముందుగా ధ్యాన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అదేవిధంగా జ్ఞాన గురువైన వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. ముందుగా ఈ భగవద్గీతను ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అంతే అద్భుతంగా ఎన్నో ప్రశ్నలు మన కోసం అడుగుతూ ఎంతో జ్ఞానాన్ని మనకు అందజేస్తున్న అర్జునుల వారికి, వేద వ్యాసుల వారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా వింటున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకుంటున్న అధ్యాయం 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగంలో మనకు ఏం చెప్తున్నారు అంటే అంటే ఈ యొక్క కర్మ మెయిన్ గా చెప్పేది ఏంటంటే కర్మ ఫలాన్ని త్యజించండి. దీని ద్వారానే మనము ఎక్కువగా భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతారు. నిష్కామ కర్మ ఆచరించాలి అని చెప్పేది కూడా దానికోసమే అన్నట్టుగా మొత్తంగా ఈ యొక్క చాప్టర్ లో మనకు కర్మ సన్యాస యోగం అంటే కర్మలను సన్యసించండి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు ఈ రోజు కృష్ణ పరమాత్ముడు ద్వారా మనం సమాధానం, అర్జునుడు అడిగిన ప్రశ్నల ద్వారా కృష్ణుడు చెప్తున్న ఆ యొక్క జవాబుల ద్వారా మనం ఈ రోజు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ శ్లోకంలో మొట్టమొదటగా ఏంటంటే అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము అని చెప్తున్నాడు. అయితే ముందుగా అర్జునుడు చెప్పిన కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, ఈ రెండింటికి మొదటగా మనం మీనింగ్స్ తెలుసుకుందాం. కర్మ సన్యాసం అంటే ఒక గురువు ఎవరైనా సరే ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువు సమక్షంలో ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ వారికి సేవ చేస్తూ ఎలాంటి కపటము మోసము ఇవన్నీ ఏవీ లేకుండా భక్తి శ్రద్ధలతో ఉంటూ డౌట్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తీసుకుంటూ పరమాత్మ తత్వంను నేర్చుకొని పరమాత్మ తత్వంలో రమిస్తూ నిత్యం ఆనందంగా జీవించేవారు కర్మ సన్యాసులు. వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ యొక్క ధ్యానంలో ఆ యొక్క గురువులు చెప్పే ఆ యొక్క సాంగత్యంలో జ్ఞానంతో ఆటోమేటిక్ గా అరిషడ్ వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ మనస్సును వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటూ చక్కగా ఆ పరమాత్మ తత్వంతో ఆనందంగా జీవిస్తారు. వీళ్ళు కర్మ సన్యాసులు అనమాట. అదేవిధంగా కర్మయోగులు ఎవరు అనంటే మనలాంటి మామూలు వ్యక్తులు. అంటే ఇప్పుడు మామూలుగా మనము సంసారంలో ఉంటున్నాం, అన్ని బాధ్యతలు ఉన్నాయి, అన్ని కర్తవ్యాలు ఉన్నాయి, అన్నీ చెయ్యాలి. అన్నిటితో పాటు ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉండే సేవలు చేస్తూ పనులు చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నవారము కర్మయోగులం. అంటే మనమే కర్మయోగులం. మొత్తంగా ఈ కర్మయోగంలో ఈ కర్మ సన్యాస యోగంలో మన గురించే చెప్తున్నారు కాబట్టి మనం మన గురించి తెలుసుకుంటున్నాం ఇందులో. అయితే అందుకే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ నువ్వు ఒకసారేమో కర్మ సన్యాసం చేయి, కర్మ సన్యాసం గొప్ప ప్రశంసిస్తావు అంటే అది గొప్పది అని చెప్తావు.
మరి ఒకసారి ఏమో కర్మయోగం గొప్పది అంటావు. ఇంతకీ ఈ రెండిట్లో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు కృష్ణ అంటున్నాడు. అయితే దీనికంటే ముందుగా కూడా మనము ఒక్కసారి జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం ఉంది కదా, దానిలో చివరి శ్లోకంలో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాము. అందులో ఏం చెప్పాడంటే కృష్ణుడు చెప్తాడు, ఓ అర్జున, నీ హృదయం నందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయంను వివేక జ్ఞానం అనే ఖడ్గంతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగం నందు స్థితుడవై యుద్ధానికి సిద్ధమవ్వు అని చెప్తాడనమాట. అంటే లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తాడు, లాస్ట్ దాంట్లో ఏం చెప్తాడంటే నువ్వు కర్మయోగానికి సిద్ధమవ్వు అని చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడికి డౌట్ వస్తుంది. ఒకసారేమో కర్మ సన్యాసం అంటావు, కర్మలను వదిలిపెట్టు అంటావు, ఇంకొకసారేమో కర్మయోగివి కమ్మంటావు. ఇంతకు నేను ఏం చెయ్యాలి, నాకు ఈ రెండిటిలో ఏది సరి అయినది నాకు చెప్పు అంటాడు. ఇక్కడ నాకు అనే దాని దగ్గర అక్కడ అర్జునుడు ఉండే స్థితి, ఆయన ఆ సమయంలో ఎలాంటి స్థితిలో, ఎలాంటి కర్మలు, ఎలాంటి అవగాహనతో ఉన్నాడు అన్నది సంపూర్ణంగా కృష్ణ పరమాత్మకు తెలుసు. కాబట్టి నాకు చెప్పు, నాకు ఏది ఆ సమయంలో నాకేది శ్రేయస్కరమో నాకు చెప్పు కృష్ణ అని అడుగుతున్నాడనమాట. 2వ శ్లోకం. श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते. శ్రీ భగవానుడు పలికెను. అంటే అర్జునుడు క్వశ్చన్ వేశాడు కదా, ఇప్పుడు సమాధానంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కర్మ సన్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమముగుట వలన శ్రేష్టమైనది అని సమాధానం చెప్పాడు. అంటే చూడండి, భగవానుడు చెప్తున్నాడు, ఇందాకనే మనం డిఫరెంట్ తెలుసుకున్నాం, కర్మ సన్యాసంకి కర్మయోగులకు డిఫరెంట్ తెలుసుకున్నాం. రెండు గొప్పవే. రెండింటిలో ఏది శ్రేష్టం అంటే కర్మయోగం శ్రేష్టం. అంటే మనలాగా, అంటే మామూలు జీవితంలో బాధ్యతలను కంప్లీట్ చేసుకుంటూ, కర్మలను కంప్లీట్ చేసుకుంటూ, జ్ఞానం తెలుసుకుంటూ, చక్కగా మన అరిషడ్వర్గాలను మనం అదుపు చేసుకుంటూ, మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో ఆ యొక్క కర్మయోగము అదే శ్రేష్టమైనది అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇది బాగా అర్థం కావాలంటే ఆ మనకు వంశీ సారు చెప్పే స్టోరీ. ఇప్పుడు ఒక వ్యక్తి కొండపైకి వెళ్ళి బాగా 15 సంవత్సరాలు సాధన చేస్తూ ఉంటాడనమాట. సాధన చేసిన తర్వాత ఇక్కడ కొండ కింద ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరకి కొండపైన ఒక సాధువు ఉన్నాడు కదా, అతను చాలా చక్కగా సాధన చేశాడు, అతన్ని మనము ఇన్వైట్ చేద్దాము ఒక అతిథిగా అని చెప్పేసి అక్కడ కొండ కింది వాళ్ళందరూ అనుకుంటారనమాట. అప్పుడు అయితే ఆ వ్యక్తి అనుకుంటాడు, నేను 15 సంవత్సరాలు చక్కగా సాధన చేశాను కదా, నేను నా యొక్క అరిషడ్వర్గాలను జయించాను, నా మనస్సును జయించాను, ఇంద్రియాలను నా వశంగా చేసుకున్నాను, కాబట్టి నాకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను అన్నింటిని బ్యాలెన్స్ లో ఉంచుకున్నాను అని అనుకుంటాడు. అయితే ఆ యొక్క 15 సంవత్సరాల సాధన ద్వారా అయితే ఇంకా అతను కిందికి వస్తాడు. వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా, కిందికి వస్తాడు, జాతరకు వస్తాడు, వచ్చి అక్కడంతా చూస్తాడు. చూసిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళే దారిలో, జాతర అంటే ఎలా ఉంటుంది, అంత గోల గోలగా అలా ఉంటుంది కదా, ఆ గోలలో ఒక వ్యక్తి పొరపాటున ఆ యొక్క వ్యక్తిని తొక్కుతాడనమాట. కాలు కాలు కాలితో తొక్కుతాడనమాట ఆ యొక్క ఋషి కాలు. తొక్కిన వెంటనే ఇంకా అతడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ యొక్క 15 సంవత్సరాలు సాధన ఎవరైతే చేశారో ఆ వ్యక్తికి విపరీతమైన కోపం వస్తుంది. ఎంతో రగిలిపోయి, నేనెవరనుకున్నావు, నా కాలుని తొక్కుతావా, నేనెవరో నీకు తెలుసా, అసలు నేను ఎలాంటి వ్యక్తిని అని చాలా కోపంతో రగిలిపోతాడనమాట. అయితే కాసేపు అయ్యాక ఆ కోపమంతా చల్లారాక అతని ఎరుకలోకి వచ్చాక, అవును, నేను అరిషడ్వర్గాలను అన్నింటినీ జయించాను అని అనుకున్నాను, కానీ ఏమి జయించలేదు అని తెలుసుకుంటాడనమాట. అంటే ఇప్పుడు కాలు తొక్కాడు, అది పొరపాటున తొక్కాడు, అతను కావాలని తొక్కలేదు.
అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ అతను ఏమి అర్థం చేసుకోకుండా నన్ను అలా అలా తొక్కుతావా, చేస్తావా అని కోపంతో ఊగిపోయాడు. అంటే అక్కడ ఆయన సాధించాడా? అరిషడ్వర్గాలను, కోపాన్ని వేటినైనా జయించాడా అంటే వేటిని జయించలేదు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిందని ఏంటంటే మెడిటేషన్ అంటే ఇక్కడ మనం చేస్తున్న మెడిటేషను, తెలుసుకుంటున్న జ్ఞానం ఇదంతా కూడా థియరీ. అంటే ఒక థియరీ లాగా అన్నమాట. ప్రాక్టికల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన జీవన విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. మన జీవించే జీవన విధానంలో మనము ఆ యొక్క మనం ఏదైతే పొందామో అనుకుంటున్నామో దానిని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన యొక్క నిత్య జీవితంలో. ఆ విధంగా కర్మయోగంలో ఏంటంటే ఈ థియరీ ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయన్నమాట. దాంతో మనం ఏం జయించాము, వేటిని దాటాము, ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నాము, ఇంకా ఎక్కడ ఇంకా కూరుకుపోయి ఉన్నాము, ఇలా ప్రతి ఒక్క దాన్ని మనం చేసుకోవచ్చు. సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు. కాబట్టి కృష్ణుడు దీనికోసమే కర్మయోగం శ్రేష్టమైనది. కాబట్టి ఆహ్, కర్మయోగానికి మనకు ఇంపార్టెన్స్ చెప్తున్నాడనమాట. అందుకే మనకు పత్రి సారు ఇలాంటి గురువులు కూడా ఏంటి సంసారంలోనే నిర్వాణం అని చెప్పాడు. అంటే కేవలం సాధన ఒక్కటే కాదు, మన యొక్క బాధ్యతలు, మన కర్మలు అంటే బాధ్యతలు నిర్వహిస్తూ, కర్మలను తొలగించుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ చక్కగా మనం డెవలప్ అవ్వడానికి ఈ యొక్క కర్మయోగం అన్న మార్గాన్ని శ్రీకృష్ణ భగవానుడు సూచిస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. జ్ఞేయస్య నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ దీనికి మీనింగ్ మహాబాహు ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందులో ఏంటంటే కర్మయోగిగా ఉంటూ మనం ఎలాంటి లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి. కర్మయోగిగా ఉండమని చెప్పాడు. కర్మయోగి శ్రేష్టమైనది అని చెప్పాడు. మరి ఆ కర్మయోగంలో మనం ఎలాంటి లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి అంటే కర్మయోగి ఎలా ఉండాలి అంటే ఎవ్వరిని ద్వేషించరాదు, ఏది కావాలని కోరుకోడు. కర్మయోగి ఉండే విధానం ఎందుకు ఆ విధంగా ఉంటాడు అంటే ఆ యొక్క జ్ఞానం తెలిసిన వాడే కదా కర్మయోగిగా జీవించేవాడు. ఆ జ్ఞానం తెలుసు, ఏం కర్మ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతున్నాను, ఎలాంటి ఫలితాలను పొందడం వల్ల ఎలాంటి జన్మలు నాకు వస్తున్నాయి అన్నది సంపూర్ణంగా అర్థమయ్యింది. ఆ అర్థం కావటంతో ఎవరినైనా ద్వేషిస్తాడా? ద్వేషించలేడు. ద్వేషిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఆ ద్వేషం కోసం మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవాలి. మరి దేనినైనా కోరుకుంటాడా అంటే కోరుకోడు. ఎందుకు కోరుకోవాలి? కోరుకుంటే మళ్ళీ ఆ యొక్క కోరుకున్నవి ఆ జన్మలో దక్కకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకొని మళ్ళీ వాటిని పొందాలి. ఆ పొందిన జన్మలో మళ్ళీ సరిగ్గా ఉంటామా అంటే మళ్ళీ కర్మల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞానం తెలిసిన ఆ యొక్క కర్మయోగి వేటిని ద్వేషించడు, వేటిని కావాలని కోరుకోడు. అలా రాగ ద్వేషము అనే ద్వంద్వాలను రెండింటినీ కూడా అధిగమించిన వాడు. కేవలం అలాంటి వారే అవలీలగా సంసార బంధముల నుండి ముక్తులు అవుతారు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే దేనిని ద్వేషించకూడదు, ఎవ్వరిని ద్వేషించరాదు, ఇది కావాలి అది కావాలని దేనిని కావాలని కోరుకోకూడదు. ఎలా ఉన్నాము అన్నది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి కర్మయోగి కావాలంటే. కాబట్టి మనం కర్మయోగిగా ఉండాలంటే మనం పెంపొందించుకోవాల్సిన ఆ యొక్క లక్షణాలను
మనకు ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ 4, 5. సాంఖ్యయోగౌ పృథక్ ఫలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఇందులో ఏం చెప్తున్నారంటే సాంఖ్య కర్మయోగములు వేరు వేరు ఫలములు ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులు ఆ విధంగా పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులు పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును అని మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ సాంఖ్యము అంటే మనకు సాంఖ్యయోగంలో ఏంటి, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించారు. అంటే సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఆ జ్ఞానాన్ని పొందే వాళ్ళు ఎవరు అంటే కర్మ సన్యాసులు. ఆ విధంగా కర్మ సన్యాసులు, అదేవిధంగా కర్మయోగము అంటే మన మామూలు జీవితం. అవి రెండు కూడా వేరు వేరు ఫలితాలు. అంటే ఆ రూట్ లో ఇప్పుడు అంటే ఒక గురువు సాంగత్యంలో ఉంటూ కేవలం సాధనం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆ మార్గం ఒకటి కదా. ఇంకొక మార్గం ఏంటి, మనము మన బాధ్యతలను మన కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ సామాన్యంగా ఎలాంటి జీవితాలను జీవిస్తామో అలాంటివి జీవిస్తూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్తాం ఆధ్యాత్మిక మార్గంలో. అలా ఇది ఒక మార్గం. ఈ రెండు మార్గాలు ఇచ్చే ఫలితాలు అనేటివి ఒకటే, కానీ ఈ రెండు వేరు వేరు ఫలితాలు ఇస్తాయని ఎవరంటారు అంటే మూర్ఖులు అంటారు. మూర్ఖులు ఎందుకంటారు అంటే వాళ్ళకు కంప్లీట్ గా ఆ జ్ఞానం తెలియక తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే కరెక్ట్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. కానీ పండితులు ఆ విధంగా పలకరు. పండితులు అంటే ఎవరు, జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఏ జ్ఞానము అంటే వాళ్ళకు ఆ సాంఖ్య జ్ఞానము అంటే ఆత్మజ్ఞానంకి సంబంధించిన ఆ యొక్క వ్యక్తుల జ్ఞానము తెలుసు. అంటే అది చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది తెలుసు. అదేవిధంగా కర్మయోగంను ఆచరించిన వాళ్లకు ఎటువంటి ఫలితాలు వస్తాయన్న జ్ఞానం కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి పండితులు ఆ విధంగా పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనా కరెక్ట్ గా ఆచరించండి అని చెప్తున్నాడు. రెండింట్లో ఏదైనా ఆచరించండి, కానీ కరెక్ట్ గా ఒక్కటి ఆచరించండి. మీ ఇష్టము. అలా గురువు సాంగత్యంలోకి వెళ్ళి కేవలం సాధన ఒక్కటే చేస్తూ అలా ముందుకు వెళ్తారా, మీ ఇష్టం. అలా కాకుండా కర్మయోగులుగా ఉంటూ మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తారా, మీ ఇష్టం. ఎలా అయినా పర్వాలేదు, రెండింటిలో ఏ ఒక్క దాన్నైనా సరే కరెక్ట్ గా చెయ్యండి. ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తామో అప్పుడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను మనము పొందుతాము అని చెప్తున్నారు. అదే విధంగా జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులు పొందెదరు. చాలా మంది ఏం చెప్తారు, చాలా మంది ఏమనుకుంటారంటే అలాంటి వాళ్ళు 7th డైమెన్షన్కి వెళ్తారు, లేకపోతే ఈ కర్మయోగంలో ఉన్న వాళ్ళు 5th డైమెన్షన్కి వెళ్తారు. ఇలా కాదు మాస్టర్స్ ఇక్కడ చెప్పేది. ఇద్దరు కూడా ఒకటే పరంధామంనే చేరుకుంటారు, కానీ కరెక్ట్ గా చెయ్యండి. ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో వాళ్ళిద్దరి ఫలితం ఒక్కటే. ఇద్దరు పొందు పరంధామము ఒక్కటే. కాబట్టి జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచేవాడే యథార్థమును గ్రహించును అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి
అందరి లక్ష్యం పరమాత్మను చేరుకోవడమే మనందరి లక్ష్యము. మనది కానీ ఆత్మజ్ఞాన పరంగా కర్మ సన్యాసంగా జీవిస్తున్న ఆ యొక్క వ్యక్తులది కానీ ఎవరిదైనా డెస్టినేషన్ ఆ యొక్క పరమాత్మను పూర్ణాత్మను చేరుకోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్ళాలి అనుకుందాం. ఆ తిరుపతి వెళ్ళడానికి మనము ట్రైన్‌లో వెళ్ళొచ్చు, ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు, రోడ్డు మార్గంలో, కారు మార్గంలో, బస్సు మార్గంలో, నడక మార్గంలో ఇలా రకరకాలుగా మనం ప్రయాణం చేయవచ్చు. కానీ ఎవరు ఏ మార్గాన్ని, ఎలాంటి ప్రయాణాన్ని ఎన్నుకుంటారన్నది వారి వారి మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ చేరుకోవాల్సింది మాత్రం తిరుపతికే కదా! వాళ్ళ యొక్క డెస్టినేషన్ మాత్రం తిరుపతే. అలాగే మనం కూడా చివరకు చేరుకోవాల్సింది ఆ యొక్క పరమాత్మనే. ఆ పరమాత్మను చేరుకోవడానికి నువ్వు ఏ విధానమైనా ఎంచుకో పర్వాలేదు. కానీ ఆ రెండింటిలో శ్రేష్టమైనది మనకు కృష్ణ పరమాత్ముడు కర్మయోగమే శ్రేష్టమైనది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననం చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఓ అర్జున, కర్మయోగాన్ని అనుష్ఠించక అంటే మన యొక్క ఈ కర్మ బంధాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్లియర్ చేసుకోకుండా కర్మలను అంటే ఈ యొక్క వీటి నుండి బయటికి వచ్చి కేవలం సాధన చేసుకుంటూ సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టతరమైనదయ్యా. ఎందుకు అంటే దాంట్లో ఎలాంటి ప్రాక్టికల్స్ ఉండవు. అయినా సరే మనస్సును ఆధీనంలో తెచ్చుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, శరీరం ద్వారా చేసే కర్మలను ఆ యొక్క కర్తృత్వ కర్మలను అన్నింటినీ త్యజించాలి. అవన్నీ చెయ్యాలంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనము ఒక 4 గంటలు ధ్యానం చేద్దాము అంటే సరే కూర్చుందాం. ఖచ్చితంగా మేడం వాళ్ళు ఈ రోజు చెయ్యాలంట చేద్దాము అని చెప్పి కూర్చుంటాం ఒక 3-4 గంటలు. ఒక 24 అవర్స్ ఖచ్చితంగా కూర్చోవాల్సిందే, చెయ్యాల్సిందే అంటే సరే ప్రయత్నం చేద్దామని కూర్చుంటాం. కానీ ఎంతో ఎప్పుడు లేస్తామా, ఎప్పుడు 24 అవర్స్ అవుతుందా అని ఆలోచిస్తాం నిజం చెప్పాలంటే. కానీ ఆహ్, ఈ కర్మ సన్యాసులు ఎలా అంటే అసలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే కూర్చుండిపోతారు ధ్యానంలో. అలా కూర్చోవడానికి మనకు సాధ్యమవుతుందా? అలా కూర్చుంటేనే వాళ్ళు ఆ యొక్క మనస్సును, ఇంద్రియాలను అన్నింటిని నిగ్రహించడం, జయించడం జరుగుతుంది. అలాంటి సాధన మనం చెయ్యలేమనమాట. అంటే అలాంటి సాధన చెయ్యాలంటే కష్టతరం అది. కాబట్టి అది ఎంతో కష్టమైనది. కాబట్టి కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు? భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రంగా పొందగలడు అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నది భగవత్ నామము కాదు, భగవత్ స్వరూపము. చాలా మంది ఏంటంటే భగవత్ నామంని జపిస్తూ హరే రామ, హరే కృష్ణ జస్ట్ అలా అనుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లియర్ గా కృష్ణ పరమాత్మనే చెప్తున్నాడు, భగవత్ స్వరూపమును మననం చేయండి. మనకు వంశీ సార్ గారు కూడా రూపాంతరీకరణ అన్న సబ్జెక్ట్ లో మనకి ఈ యొక్క టాపిక్ ని చెప్పారు. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సస్వరూపాన్ని మీరు చూడండి. బాగా చూసి దానిని మననం చెయ్యండి. ఆ యొక్క మననం చేసుకొని ఆ యొక్క రూపం ఎలా అంటే ఇక మన హృదయంలో నిక్షిప్తం అయిపోవాలి. ఆ యొక్క రూపం కళ్ళు మూసుకుంటే ఆ యొక్క రూపంతో మనము మమేకం అవ్వాలి. అలా ఆ యొక్క రూపాంతరీకరణ సబ్జెక్ట్ లో మనకి ఈ విషయాన్ని మనకు వంశీ సార్ చెప్పారు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? భగవత్ స్వరూపంను మననం చేయు కర్మయోగి. ఎవరైతే కర్మయోగులు ఆ విధంగా చేస్తారో వాళ్ళు పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రంగా పొందుతారు. అంటే తొందరగా చేరుకుంటారు ఆ విధంగా చేస్తే అని చెప్తున్నారు.
నెక్స్ట్ శ్లోకం. योगयुक्तो विशुद्धात्मा विजितात्मजितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. మనస్సును వశమునందుంచుకొనిన వాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన మనస్సును వశమునందు ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. దాంతో పాటు జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లారిటీ అర్థం కావడానికి ఒక అత్త కోడలు ఇద్దరు ఉన్నారనుకుందాం. అత్త ఎప్పుడు కూడా అరుస్తూ కోడల్ని అరుస్తూ విమర్శిస్తూ తిడుతూ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉందనుకుందాం. కోడలేమో ధ్యానం చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది, నేను జితేంద్రియత్వాన్ని సాధించాలని. జితేంద్రియం అంటే ఇంద్రియాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అన్నమాట జితేంద్రియత్వం అంటే. దాన్ని సాధించాలి అనుకుంది. అయితే ధ్యానం చేసింది. ఇక్కడ ధ్యానం చేసి ఏంటి, థియరీ కంప్లీట్ అయిపోయింది తనకి. అయితే ప్రాక్టికల్ కావాలి కదా. ప్రాక్టికల్ గా వాళ్ళ అత్త ఇబ్బంది పెడితేనే కదా ఆమె తన ఇంద్రియాలను తను ఎంతవరకు ఆధీనంలో ఉంచుకుందో లేదో తెలిసేది. అప్పుడు ఏంటి, కోడలు అత్త తిడుతుంది అన్నప్పుడు వాటికి రెస్పాండ్ అయ్యి, నన్ను అలా అంటావా ఇలా అంటావా, నేనేమి చెయ్యలేదు, నన్ను ఎన్ని మాటలు అంటుంది అత్త అని చెప్పి అత్తను ఆ విధంగా విమర్శించిన, లేదా భర్తకి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా సరే వాళ్ళ అత్త గురించి కంప్లైంట్ చేసినా, ఆమె ఏడుస్తూ బాధపడుతూ ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకున్నా, ఇవన్నీ ఏవి చేసినా కూడా ఆమె జితేంద్రియత్వాన్ని అంటే ఇంద్రియాలను జయించిన వ్యక్తురాలు కాదు. అదే ఒకవేళ వాళ్ళ అత్త ఏమంటున్నా సరే ఆమె నోరు ఆమె ఇష్టం, నా చెవులు నా ఇష్టం, నాకు ఏమీ సంబంధం లేదు, ఆమె ఏమన్నా అనుకోకో అని చెప్పేసి ఆమె ఏమి పట్టించుకోకుండా తన పనులు తను హ్యాపీగా చేసుకుంటూ ఉంటే ఆమె ఏంటి, ఇంద్రియాలను సాధించింది అని అర్థం. అంటే అక్కడ ఏం రియాక్షన్ లేదు. అత్త ఏమంటున్నా ఎవరేమంటున్నా ఎటువంటిది ఏమీ లేకుండా చక్కగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, మనము ఇంద్రియాలను జయించామా లేదా, మనం ఎంతవరకు జయించాము, ఎంత పర్సెంటేజ్లో ఉన్నాము, అసలు జయించామా లేదా ఇంద్రియాలు ప్రతి ఒక్క దాన్ని. అంటే మనము చూడాలనుకుంటే చూస్తున్నామా, అవతలి వాళ్ళు చూస్తుంటే అరే వాళ్ళు ఏదో చూస్తున్నారు నేను చూడాలి అన్న తాపత్రయంతో చూస్తున్నామా, ఎలా చూస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా స్పర్శిస్తున్నాం, ఇలా ప్రతి ఒక్క ఇంద్రియంలో కూడా ఎలా ఉన్నాము అన్నది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకొని తీరాల్సిందే. నాతో సహా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చేసుకొని తీరాలి. అదే విధంగా ఇంకొక విషయం ఏం చెప్తున్నారు, అంతఃకరణ శుద్ధి అంటున్నారు. అంతఃకరణ శుద్ధి అంటే బయట ఒకలా లోపల ఒకలా కాకుండా ఏది చేస్తున్నాడో అదే చెప్పడం, ఏది వింటున్నాడో అదే మాట్లాడడం. అంటే లోపల ఒకే విధంగా బయట ఒకే విధంగా ఉండడం అన్నమాట. అంతేకాని బయటికేమో చాలా బాగున్నారండి అని అంటూ మళ్ళీ లోపలేమో దీని ముఖం ఎలా ఉందో చూడు, దాని డ్రెస్ చూడు, దాని వేషం చూడు అని ఇలా లోపల అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం అంతఃకరణ శుద్ధి ఉన్నట్టు మనకు. అంటే మనము బయట ఏ విధంగా మాట్లాడుతున్నామో లోపల కూడా అదే అంతఃకరణ శుద్ధితో ఉండాలి. అంటే త్రికరణ శుద్ధి ఒక మాటగా చెప్పాలంటే అలా ఉండగలగాలి. అలా ఉంటూ అందరినీ ఆత్మస్వరూపులుగా చూడమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ యొక్క పరమాత్మనే అని మనం తెలుసుకున్నాము. మరి ఆ ఆత్మస్వరూపులుగా చూస్తున్నామా,
ఆ యొక్క మనిషిని చూస్తున్నామా, ఆ యొక్క ఆత్మ స్వరూపాన్ని చూస్తున్నామా, ఆ యొక్క గుణాలను చూస్తున్నామా, మన ఎదుటి వారిలో ఏం చూస్తున్నాం అన్నది తెలుసుకోవాలి ఇక్కడ. అలా అందరినీ ఆత్మస్వరూపులుగా చూడడం, అందరిలోనూ పరమాత్మని దర్శించడం. ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏంటి మనకు కర్మయోగి ఆ యొక్క కర్మ అంటే ఈ యొక్క తత్వంలో ఉండాలి. ఏంటి, మనస్సును వశమునందుంచుకోవాలి, జితేంద్రియత్వంను సాధించాలి, అంతఃకరణ శుద్ధితో ఉండాలి. సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపాన్ని ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలగాలి. ఎవరైతే ఇలా ఉంటారో ఆ యొక్క కర్మయోగులు కర్మలను ఆచరిస్తున్నాను, ఆ యొక్క కర్మలు వానిని అంటవు. ఎందుకు అంటవు అంటే ఆటోమేటిక్ గా అతను ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని కోపడట్లేదు, ఎవరిని తప్పుడు దృష్టితో చూడట్లేదు, అందరిలోనూ ఆ యొక్క పరమాత్మ తత్వాన్నే చూస్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఏ కర్మలను ఆచరిస్తున్నా ఆ యొక్క కర్మలను కూడా ఎందుకు ఆచరిస్తున్నాడు, గతంలో చేసిన ఆ యొక్క కర్మల కారణంగా ఈ జన్మ తీసుకున్నాడు. ఈ జన్మలో తన యొక్క కర్మలను సరి అయిన విధంగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. కాబట్టి అతడు ఎటువంటి తప్పు చేయకుండా ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికే వెళ్తాడు. కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి కర్మయోగులు కర్మలను ఆచరిస్తున్నాను, ఆ కర్మలు వానిని అంటవు అని మనకు క్లారిటీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నెక్స్ట్ శ్లోక్ 8, 9. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రానించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచును, మూయుచు ఉన్నను, ఇంద్రియములను తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియు చేయుటలేదనియు భావించెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు అంటే కర్మ సన్యాసుల గురించి చెప్తున్నారు మాస్టర్స్. అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఎవరైతే సన్యాసిగా ఉంటూ ఆ యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నారో వారి గురించి ఇస్తున్నాడు. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి ఆయన అన్ని చేస్తాడు, చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు, స్పృశిస్తాడు, వాసన చూస్తాడు, భుజిస్తాడు, నడుస్తాడు, నిద్రిస్తాడు, శ్వాసక్రియలను నడుస్తూనే ఉంటాయి. అదే విధంగా అంటే అన్నింటిని ఏదైతే గ్రహించాలో అది గ్రహిస్తాడు, ఏదైతే త్యజించాలనో అది త్యజిస్తూ ఉంటాడు. అదే విధంగా కనులు తెరుస్తూ మూస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా యూజ్ చేస్తూ కూడా తమ తమ విషయములనందు అంటే ఏవైతే పనులు చేశారో అవన్నీ చేస్తున్నా కూడా ఎలా ఉంటాడు అంటే తానేమి చేయుటలేదు. అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు అంటే మనము తెలుసుకున్నాం మాస్టర్స్, ఈ శరీరం మనము కాదు, మనం ఎవరం, అసలైన ఆత్మస్వరూపులము. ఈ శరీరము పరమాత్మ నుంచి మనకు వచ్చిన గిఫ్ట్. మనం ఎన్నో క్లాసులో తెలుసుకున్నాం. ఆ యొక్క పరమాత్మ నుంచి తల్లి గర్భంని చేరుకున్నప్పుడు, తండ్రి యొక్క శుక్రకణాల నుంచి తల్లి గర్భాన్ని చేరుకున్నప్పుడు, తల్లి గర్భంలో ఒక పిండంగా ఎదుగుతున్నప్పుడు 3వ నెలలోనో 5వ నెలలోనో ఆత్మగా వచ్చి మనం చేరుతాం. మరి 3 నుంచి 5 నెలల వరకు మన శరీరము, మన యొక్క ఇంద్రియాలు అన్ని డెవలప్ అవుతున్నాయి కదా. మనం అనేది అంటే మనము అంటే ఇక్కడ ఆత్మ చేరకపోయినా దేహంలోకి ఆటోమేటిక్ గా అన్ని డెవలప్ అయ్యాయి. అంటే అక్కడ ఉన్నది ఎవరు అంటే పరమాత్మ స్వరూపము. అంటే ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపులమే. అయితే ఆ యొక్క కర్మ సన్యాసి ఎలా ఉంటాడు అంటే
ఇవన్నీ నేను చేయటం లేదు అని భావిస్తాడంట. ఇప్పుడు చెప్పుకున్న ఇప్పుడు అంటే తినడం, పడుకోవడము ఇవన్నీ ఉన్నాయి కదా! మనం రోజు నిత్యం నిత్యం చేసే పనులున్నాయి కదా! అవన్నీ కూడా నేనేమి చెయ్యట్లేదు. ఆటోమేటిక్‌గా ఇంద్రియాలు తమ పని తాము చేస్తున్నాయి. అంటే ఇంద్రియాలు చేస్తున్నాయి. ఆ పనులన్నీ నేను చెయ్యట్లేదు అని ఆ యొక్క తత్వజ్ఞాని భావిస్తాడంట. ఆ యొక్క తత్వజ్ఞాని గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోకం. ब्रह्मण्यादाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा। కర్మలన్నింటినీ భగవత్ అర్పణం గావించి ఆసక్తి రహితంగా కర్మలనాచరించుచు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు అని చెప్తున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ భగవత్ అర్పణం అంటే మనము ఏ పనులంటే ఆ పనులు చేసి శివార్పణం, కృష్ణార్పణం అనుకుంటే సరిపోదు. ఇప్పుడు చూడండి, ఒక హింస చేసి శివార్పణం అంటే ఆ హింసకు తగిన ప్రతిఫలం మనకు రాకుండా పోతుందా? ఆలోచించండి. కాదు కదా! అంటే ఇక్కడ ఏంటి? మనం ఎలా ఉండాలి? ఈ యొక్క భగవత్ అర్పణం అంటే ఎలా ఉండాలంటే, నోటితో మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో మన చేతల్లో కూడా అలాగే ఉండగలగాలి. అంటే మన అంతఃకరణం అన్నది సరిగ్గా ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఉండగలగాలి. మనస, వాచ, కర్మణ మూడింటిలోనూ ఒకే విధమైన రీతిలో ఉండగలగాలి. ఎప్పుడైతే త్రికరణ శుద్ధితో ఉంటామో అప్పుడు కర్మను అకర్మగా చేస్తూ ఆ ఫలితాలపై కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా తామరాకు నీటిలో ఉన్న నీటిని ఎలా అంటించుకోదో అలా కర్మయోగి కూడా కర్మలను ఆచరించినను ఆసక్తి రహితంగా ఉంటూ ప్రతిఫలాలపై ఎటువంటి దృష్టి పెట్టకుండా ఉన్నవారికి ఎటువంటి పాపాలు అంటవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి యాక్చువల్‌గా ఏంటంటే అంతఃకరణ శుద్ధి గురించి ఎక్కువగా చెప్తున్నారు మాస్టర్. అంతఃకరణ శుద్ధి అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం చూడండి, డ్రీమ్స్‌లో మనం కనెక్ట్ అయినప్పుడు మనం చూసుకుంటాం. ఆహ్, ఏంటిది అంటే మన యొక్క అంతఃకరణం అది. డ్రీమ్స్‌లో అసలైన మనం ఎలా ఉన్నాము అనేది, మన గురించిన స్వభావం మనం ఎలా ఉన్నాము అని తెలియచేసేది అదే అన్నమాట. ఇక్కడేమో నేను కరెక్ట్‌గానే ఉన్నాను. కానీ డ్రీమ్‌లో మాత్రం సహాయం చెయ్యట్లేదు. మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగినా ఏమీ ఎవరిని కాపాడట్లేదు. ఎవరిని ఏమీ అనట్లేదు. అంటే మన యొక్క అస్సలైన సస్వరూపం మనం ఎలా ఉన్నాము అన్నది డ్రీమ్స్ ద్వారా, మనకు వంశీ సార్ అందించిన డ్రీమ్స్ ద్వారా చక్కగా మనకు అర్థమవుతుంది. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదిక్కడ. మన యొక్క అసలైన సస్వరూపాన్ని మనమే దర్శిస్తాము ఈ యొక్క డ్రీమ్స్ ద్వారా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రికరణ శుద్ధిగా ఉంటూ ఎప్పుడైతే ఉంటామో కర్మలను చేస్తాము. ఆ యొక్క కర్మలను కూడా ఏ విధంగా చేస్తాం? అకర్మగా చేస్తాం. అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఉండదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ చెప్తున్నాను అంటే నేను చెప్తున్నాను అంటే అహంకారం అవుతుంది. నేను చెప్పట్లేదు. ఆ యొక్క అవకాశం ఆ యొక్క పరమాత్మ ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని ఆహ్, ఈ యొక్క ప్రశాంత సద్వినియోగం చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో మనం చేస్తున్న కర్మ నిష్కామ కర్మ. అంటే అకర్మగా అయిపోతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క పని కూడా ఆ విధంగా నిష్కామ కర్మగా చేస్తూ, అదే విధంగా ఫలితం మీద అంటే ఇది చేస్తే నాకు ఎటువంటి ఫలితం వస్తుంది? ఎటువంటి ఫలితాలను నేను అనుభవిస్తాను? ఇది చేస్తే ఏమొస్తుంది? అది చేస్తే ఏమొస్తుంది? అని ఎటువంటి ఫలితాల మీద దృష్టి లేకుండా ఆహ్, ఇక్కడ కృష్ణ పరమాత్మనే ఆ యొక్క తామరాకుతో పోలుస్తున్నాడు. ఇలాంటి కర్మయోగులను. ఎలా ఉండాలంట? తామరాకు ఎప్పుడు కూడా నీటిని అంటిపెట్టుకొనే ఉంటుంది. కానీ తామరాకు మీద ఒక్క నీటి బొట్టు కూడా ఉండదు. ఒకవేళ వచ్చి నించోనున్నా అది అటు, ఇటు, అటు, ఇటు మలిపి ఆ యొక్క నీటిని కిందికే పడేస్తుంది. దానికి ఒక్క చుక్క నీరు కూడా అంటి ఉండదు. అలాగే
ఎప్పుడైతే ఈ విధంగా కర్మయోగులు కూడా కర్మలను ఆచరించుచు ఆసక్తి రహితంగా ఎవరైతే ఉంటారో, ప్రతిఫలంపై ఎటువంటి దృష్టి పెట్టకుండా నిష్కామ కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఎటువంటి పాపాలు కూడా అంటవు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరం ద్వారా అంతఃకరణ శుద్ధికై ఆచరిందురు అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, కర్మయోగులు అంటే మనలాంటి వారి గురించి, కర్మయోగుల గురించి చెప్తున్నారు. ఎలా ఉండాలి, వారు చేసే కర్మలు ఆసక్తి రహితంగా చేస్తూ వారి ఇంద్రియాలు, మనస్సును, బుద్ధిని, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై ఆచరిస్తారు అని చెప్తున్నారు. అంటే మన అంతరంగంలో శుద్ధి ఉండాలి. శుద్ధి అనేది మనమే చేసుకోవాలి, ఎవ్వరూ చెయ్యరు. మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఉద్ధరేతాత్మానం అని అన్నారు. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన అంతరంగంలో కూడా శుద్ధి జరగాలి. కాబట్టి వాటి కోసం కర్మలను ఆచరిస్తారు. అంటే ఇప్పుడు గత జన్మలో ఏదో ఒక కర్మను చేయడం వల్లే కదా ఈ జన్మలో మనం ఏదో అనుభవిస్తున్నాం. దానిని అంటే మన అంతఃకరణంలో ఆ యొక్క అశుద్ధి ఉండడం వల్లనే కదా మనం ఈ జన్మ తీసుకున్నాం. మరి ఆ అశుద్ధిని శుద్ధి చేసుకోవాలి అంటే ఈ జన్మలో మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందడానికే ఈ జన్మ తీసుకొని ఈ యొక్క ప్రాక్టికల్స్ లో ఏం చేస్తున్నాం, ఆ యొక్క మొత్తం అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క శుద్ధి చేసుకునే సమయంలో మళ్ళీ ఎటువంటి కర్మల్లో ఇరుక్కోకుండా మన యొక్క మనస్సును, బుద్ధిని, మనం ఇంద్రియాలను అన్నిటిని మన ఆధీనంలో ఉంచుకుంటూ మన యొక్క అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి థియరీ మనం నేర్చుకున్నాము, ప్రాక్టికల్లోనే కదా మనం ఏంటి అన్నది మనకు మన గురించి మనకు తెలిసేది. కాబట్టి మనం ఎలా ఉన్నామో మన అంతరంగమే చెప్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఏంటి అన్నది మన గురించి మనమే తెలుసుకోవాలి. కాబట్టి మనం గత జన్మల్లో ఏర్పరచుకున్న ఆ అంతఃకరణంలో ఏర్పడిన ఆ అశుద్ధిని క్లియర్ చేసుకోవడానికే మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకొని ఆ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటున్నాము అన్నది అవగాహన చేసుకుంటే ఎవ్వరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. నెక్స్ట్ శ్లోకం. युक्तः कर्मफलं युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्टिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మ ఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడు అగును అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నిష్కామ కర్మయోగి అంటే కర్మలను ఆచరిస్తున్న ఆ కర్మల మీద ఆ యొక్క కర్మకు వచ్చే ఆ యొక్క ప్రతిఫలాల మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా ఆచరించే వారినే నిష్కామ కర్మయోగులు అంటారు. ఆ నిష్కామ కర్మయోగి ఎలా అంటే కర్మ ఫలాసక్తుడై కర్మయోగికి ఇక్కడ నిష్కామ కర్మయోగికి అదేవిధంగా ఫలితాన్ని ఆశించే కర్మయోగులకు అంటే కర్మ ఆ యొక్క కర్మ ఫలాన్ని ఆశించే వారికి, ఆశించని వారికి, ఈ రెండింటి వారికి మధ్య ఉన్న తేడా చెప్తున్నారు. నిష్కామ కర్మయోగి తన యొక్క కర్మ ఫలాలను త్యజించి, అంటే ఇది చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఇటువంటి పని చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాను,
ఇటువంటి దానం చేస్తే నాకు ఫ్యూచర్ లో ఎటువంటి ఫలితం వస్తుంది, ఇలా కాకుండా ఆ ఏది లేకుండా కేవలం భగవత్ ప్రాప్తి రూపమైన, అంటే ఎప్పుడైతే నిష్కామ కర్మయోగిగా ఆ యొక్క ఫలితంపై ఎటువంటి దృష్టి పెట్టాడో ఆటోమేటిక్ గా భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. ఎందుకంటే అతడికి ఫలితం మీద దృష్టి లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. అది ఏదొచ్చినా సరే అది నా మంచి కోసమే వచ్చింది అనుకుంటాడు. అది నన్నేదో మార్చడానికి, నాకేదో జ్ఞానాన్ని నేర్పించడానికి, నాకున్న కర్మను తొలగించడానికి ఈ విధంగానే అనుకుంటాడే తప్ప, అయ్యో నేను ఇంత చేశాను, ఏంటి నా ఫలితం ఇలా వచ్చింది అని అనుకోడనమాట. ఎవరు? నిష్కామ కర్మయోగి, ఫలితంపై దృష్టి లేని నిష్కామ కర్మయోగి. అదే కర్మ ఫలాసక్తుడైన కర్మయోగి, అతను ఎలా ఉంటాడు? ఫలితంపై దృష్టి పెడుతూ ఏ నేను ఏం చేస్తే నేను పొందవలసిన దానిని నేను పొందుతాను. ఇప్పుడు ఒకటి కావాలి అని కోరిక ఉంటుంది చూడండి, చాలా మంది ఒక దాని మీద, ఒక ఇల్లు కావాలనో లేకపోతే ఒక కారు కావాలనో ఇంకేదో కావాలని కోరుకుంటారు. కోరుకున్నప్పుడు వారు దానిని పొందడానికి ఒక్కొక్కసారి చేయకూడని పనులు కూడా చేస్తారు. అవసరమైతే అవతలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే నాకు పర్వాలేదు, నాకు కావాల్సింది నేను పొందుతాను, నాకు అది కావాలి, నేను అది పొందాలి అని ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క ఫలితం మీద దృష్టి ఉంచడం వల్ల చెడు కర్మలను కూడా చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. అందుకనే మనకు ఎన్నో సార్లు ఎంతో మంది మాస్టర్లు, గురువులు మనకు ఫలితం మీద దృష్టిని తీసేసి నువ్వు కర్మలను ఆచరించు అన్న జ్ఞానాన్ని ఇస్తారు. అందుకనే ఇక్కడ ఈ యొక్క రెండింటికి, కర్మ ఫలితాన్ని ఆశిస్తే ఎలా ఉంటుంది, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఎలా ఉంటారు అన్నది తేడా చెప్తూ ఇక్కడ అలా కర్మ ఫలాసక్తుడైన కర్మయోగి కర్మలను ఆచరిస్తూ ఏదో ఒక రోజు బద్ధుడవుతాడు. బద్ధుడవడం అంటే ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. ఇప్పుడు చూడండి, సరే ఈ జన్మకు తెలుసుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఖచ్చితంగా చెయ్యకూడని పనులు చేసినందుకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అప్పుడైనా తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు తెలుసుకోవడానికి అతను ప్రయత్నిస్తేనా ఓకే, ఒకవేళ ప్రయత్నించకపోతే ఆ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మకైనా అది ఖచ్చితంగా అతను తెలుసుకోవాల్సింది, తెలుసుకొని తీరవలసిందే ఆ యొక్క జ్ఞానం అన్నది. ఆ యొక్క ఫలితాన్ని ఆశించకుండా నేను ముందుకు వెళ్ళాలి అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఏదో ఒక రోజు అతను దానిని ఆచరిస్తూ తెలుసుకుంటాడు. ఎవరు? కర్మ ఫలాసక్తుడైన వ్యక్తులు కూడా ఏదో ఒక రోజు తెలుసుకోవాల్సిందే ఈ యొక్క జ్ఞానాన్ని అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించుచు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరం నందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమును స్థితుడై ఆనందం అనుభవించును అని చెప్తున్నాడు. ఇక్కడ అంతఃకరణం అంటే మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ అదుపులో ఉంచుకొని మనము తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తూ పనులు చేస్తూ, అంటే కర్మలను చేయాల్సిందే, కర్మలు మాత్రం ఇది పనులు మాత్రం చేయాల్సిందే, మన యొక్క బాధ్యతలు ఉన్నాయి, మన యొక్క కర్మలు ఉన్నాయి, మరి అవి క్లియర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఆ పనులు చేస్తున్నప్పటికీ వారు ఎటువంటి ఫలితం ఆశించకుండా, అంటే ఎప్పుడైతే ఆ ఫలితాన్ని ఆశించకుండా మమతాసక్తులు లేకుండా ఉంటారో వాళ్ళు ఈ నవరంధ్రాలు గల శరీరం నందు అంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క నవరంధ్రాలు అంటే శరీరంలో మొత్తము 9 రంధ్రాలు ఉంటాయి. మనకు జీవుడు 9 ద్వారాలు అన్న టాపిక్ లో కూడా మనకు ఈ యొక్క జ్ఞానాన్ని మనకు వంశీసార అందించారు. అయితే ఈ యొక్క 9 నవరంధ్రాలు కూడా తెలుసుకుందాం. 2 చెవులు, 2 కళ్ళు,
ఒక నాసికారంధ్రం, ఒక నోరు, ఒక అపానము, ఒక జననేంద్రియం. ఇలా 9 నవరంధ్రాలు మన శరీరంలో ఉన్నాయి. జీవుడు ఆ సమయంలో ఉండే స్థితిని బట్టి ఆ యొక్క రంధ్రాల గుండా ఆ మరణ సమయంలో బయటికి వస్తాడు జీవుడు అనేవాడు. అలా ఈ యొక్క నవరంధ్రాల గల శరీరం నందు తాను చేస్తున్న సమస్త కర్మలను మానసికంగా త్యజించి ఆ త్యజించి మానసికంగా త్యజిస్తాడు. అంటే ఎవరైతే ఆ విధంగా ఉంటారో, ఇప్పుడు చూడండి ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవి సాధించాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఏంటి? అంతఃకరణమును అదుపులో ఉంచుకోవాలి. అంటే మన యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఉండాలి. అదేవిధంగా సాంఖ్యయోగం అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని దానిని ఆచరించాలి. అలాంటి పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కూడా అని. అలాంటి వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆచరింపకయే ఆచరింపజేయకయే రెండు చెప్పారు ఇక్కడ. అంటే వాళ్ళు ఆచరిస్తున్నప్పటికీ అక్కడ ఆచరిస్తున్నట్టుగా ఏమీ ఉండదన్నమాట. అలా ఉన్నవారు నవద్వారములు గల శరీరం నందు, ఈ యొక్క 9 ద్వారాలు గల ఈ యొక్క శరీరం నందు సమస్త కర్మలను మానసికంగా త్యజిస్తారు. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు ప్రతిఫలం మీద దృష్టి లేదు, ఏ కోపము లేదు, ద్వేషము లేదు, వాళ్ళలా వీళ్ళిలానా అని నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఆటోమేటిక్ గా వాళ్ళ మనస్సును ఆధీనంలో ఉంచుకున్నారు, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సమస్త కర్మలను మానసికంగా త్యజిస్తారు అలాంటి వాళ్ళు. అలాంటి వారు సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమైన స్థితిని పొంది ఎప్పుడు నిరంతరం ఆనందంగానే అనుభవిస్తారు, ఆనందాన్నే పొందుతూ ఉంటారు వాళ్ళు. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి, ఈ కష్టం నాకెవరు తీరుస్తారు, ఇలా ఏమీ ఉండదన్నమాట వాళ్ళకి. ఎప్పుడు ఏ కష్టమైనా రాని, ఏ ఆనందమైనా రాని, ఏదైనా రాని, వాళ్ళ బ్యాలెన్స్ లో వాళ్ళు ఉంటూ చక్కగా ఎప్పుడు నిరంతరం ఆనందమయ స్థితిలో. ఆనందమయ స్థితి అంటే ఆత్మానందం. అది ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడే మనం ఆనందాన్ని పొందుతాం. ఆ ఆత్మానంద స్థితిని వాళ్ళు నిరంతరం అనుభవిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 14, 15. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ, వారి కర్మలను కానీ, కర్మ ఫల సంయోగమును కానీ సృజింపడు. ఆ అన్నింటిలోనూ ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణముల యందు ప్రవర్తిల్లుచుండును. సర్వవ్యాప్తి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికి భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పిబడి ఉండుట వలన ప్రాణులు మోహితులు అగుచుందురు అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాము, దాని ద్వారా ఇది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ గేమ్ లో అంపైర్ ఉంటాడు కదా, ఆ అంపైరు ఆ యొక్క ఆటగాడి ప్రతిభను బట్టి, అంటే ఆటగాడు ఆడుతున్న ఆ యొక్క విధానాన్ని బట్టి 4 కానీ 6 కానీ అవుట్ కానీ వైడ్ కానీ ఇలా అన్ని కూడా చెప్తుంటాడు. అంటే ఆటగాడు ఆడే ఆ యొక్క విధానాన్ని ఆధారంగా చేసుకొని చెప్తాడు. అంతేకాని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఇది 4 ఇది 6 అని చెప్పాడు. అట్లాగే భగవంతుడు కూడా మానవుల యొక్క కర్తృత్వమును కానీ, వాని కర్మలను కానీ, కర్మ ఫల సంయోగమును కానీ సృజించడు. అంటే ఇప్పుడు కర్మలను చేస్తూ ఈ కర్మను నువ్వు అనుభవించు. ఇప్పుడు
మనము ఈ జన్మలో ఈ కర్మలను అనుభవిస్తున్నాము అంటే గత జన్మలో చేసుకున్న మన యొక్క కర్మల ఆధారంగానే కదా ఈ యొక్క కర్మలను మనం అనుభవిస్తున్నాము. అంటే ఈ ఈ కర్మలకు నాంది ఎవరు అంటే ఈ యొక్క కర్మలకు జీవం పోసింది ఎవరు అంటే మనమే. ఈ కర్మలను తెచ్చుకున్నది ఎవరు అంటే మనమే. మనము ఆ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఈ యొక్క దేహంలోకి వచ్చేటప్పుడు ఆ అంతా చెప్తారనమాట. నీకు ఈ కర్మలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, ఇవి నేర్చుకోవాలి, ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి, ఇలాంటి కర్మలు ఉన్నాయి అని ఇలా మొత్తం చెప్తారు. అదే విధంగా సరే నీ తండ్రిని ఎవరిని నీ తల్లిదండ్రులని ఎవరిని ఎన్నుకుంటావు, నీకు బిడ్డలు ఎవరు కావాలి, నీకు గురువు ఎవరు కావాలి, లేకపోతే ఇంకా ఇలా సమస్తము కూడా ఎంపిక మొత్తం కూడా మనకు పైన అయిపోతుంది. మొత్తము కూడా మనము పైన ఎంపిక చేసుకొని కిందికి వస్తాం. వచ్చేటప్పుడు కిందికి వచ్చి మన యొక్క కర్మలను మనమే చేస్తాం. ఆ కర్మలకు వచ్చిన ఫలితాలను మనమే ఆ యొక్క కర్మల ఆధారంగానే ఆ యొక్క ఫలితం వస్తుంది. అంతేకాని మనము ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నామో అప్పుడు మనం ఏమనుకున్నామంటే భగవంతుడు ఒకరిని ఎక్కువ చూస్తాడు, ఒకరిని తక్కువగా చూస్తాడు. వాళ్ళు అన్ని తప్పులు చేస్తున్నా కూడా భగవంతుడు వారికే ఎక్కువగా మంచిగా ధనాన్ని ఇస్తున్నాడు, మంచిగా చూస్తున్నాడు. నేను ఎటువంటి తప్పు చేయకపోయినా నా మీద ద్వేషం ఎందుకో, నాకు ఎందుకు ఎటువంటి సంపదలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అజ్ఞానంతో ప్రతి ఒక్కరము ఆలోచించిన వాళ్ళమే ధ్యానంలోకి రాకముందు. అంటే భగవంతుడి గురించి ఎందుకు ఆయన ఒకరిని ఒక విధంగా, ఒకరిని ఇంకొక విధంగా చూస్తాడు అని ఆలోచించిన వాళ్ళమే ప్రతి ఒక్కరం. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏంటి అంటే పరమేశ్వరుడికి మానవుల యొక్క కర్తృత్వమును కానీ, కర్మలను కానీ, ఆ కర్మ వల్ల వచ్చిన ఆ యొక్క కర్మ ఫలితం మీద ఎటువంటి బాధ్యత ఆ యొక్క పరమేశ్వరుడికి ఉండదు. పరమేశ్వరుడు ఇవ్వలేదు. కేవలం మనం పొందిన కర్మల ఆధారంగానే మన యొక్క జీవితం మనకి ఇవ్వబడింది. మన యొక్క జీవితంలో మనము ఎటువైపు ప్రయాణం చేస్తాము, ఏ విధంగా ప్రయాణం చేస్తామన్నది మన యొక్క ఈ ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. అంతేకాని భగవంతుడు కాదు అని ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా క్లారిటీ ఇస్తున్నాడు ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ మానవుల యొక్క కర్తృత్వం గాని, కర్మలను కానీ, కర్మ ఫల సంయోగంని కానీ భగవంతుడికి ఎటువంటి ప్రమేయము ఉండదు. ఈ అన్నిటికీ కూడా ప్రకృతియే ప్రవర్తిల్లును. అంటే ప్రకృతి వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ప్రకృతి అంటే ఇప్పుడు ప్రకృతిలో చుట్టూ సమాజంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నమాట. ఇప్పుడు ప్రకృతిలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తిగా మనం చూస్తున్నాము. మనం చూస్తున్నప్పుడు మనకు ఇష్టముండి చూడాలి వీలైతే. కానీ అవతల వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మాటలు నేను వినాలి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఇంకొకరి గురించి మాట్లాడుకుంటున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారు అని మనం వింటున్నాము అంటే ఆటోమేటిక్ గా ఏంటి, ఆ ప్రకృతిలో ఆ యొక్క గుణాలలో ఆటోమేటిక్ గా మనం ఇరుక్కుంటున్నాం. అంటే ఆ యొక్క ఆ యొక్క ప్రకృతిలో ఏర్పడే ఆ యొక్క గుణాలలో మనం ఎటువైపు ప్రయాణం చేస్తాము, అవసరమా, అవి వినడం అవసరమా, ఆ యొక్క మాటలు వినడం అవసరమా, ఓకే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, నా పనేదో నేను చేసుకున్నాను అన్నట్టుగా ఉంటామా? ఓకే. అలా కాకుండా లేదు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను అది ఖచ్చితంగా వినాలి, తెలుసుకోవాలన్న ఆతృతతో అటువైపు మనం వెళ్ళామనుకోండి ఆటోమేటిక్ గా గుణాలలో ఇరుక్కుపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అరే వీళ్ళ గురించి వీళ్ళు చెడుగా మాట్లాడుకుంటున్నారు, నేను వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు నీ గురించి ఈ విధంగా చెడుగా మాట్లాడుకుంటున్నారు అని ఆటోమేటిక్ గా ఆ యొక్క గుణం అనేది మనలో రేజ్ అయ్యి ఆ యొక్క గుణ ప్రభావంతో మనం చేయకూడని పనులు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గుణముల యందు ప్రవర్తిల్లును అంటే గుణాలకు ఆ యొక్క గుణాలే కారణం తప్ప ఇంకేమీ కాదు. అదే విధంగా ఇంకేం చెప్తున్నాడు, సర్వవ్యాప్తి అయిన భగవంతుడు
ప్రాణుల యొక్క పుణ్య పాప కర్మలలో దేనికి భాగస్వామి కాడు. అంటే ఒక పుణ్యకర్మ చేసినా ఒక పాప కర్మ చేసినా ఏ కర్మ చేసినా భగవంతుడు దానికి భాగస్వామి కాడు. అవన్నీ నువ్వు చేసిన నువ్వు చేస్తున్నావు, దాని ఫలితాన్ని నువ్వే పొందుతావు. కాబట్టి ఇక్కడ అజ్ఞానముచే జ్ఞానం కప్పివేయబడి ఉంది మనందరికీ కూడా. జ్ఞానం పైన అజ్ఞానం అనే పొర ఉంది. ఆ యొక్క అజ్ఞానం పొర ఉండడం వలనే ప్రతి ఒక్కరూ కూడా మోహితులు అవుతున్నారు. కాబట్టే ఇక్కడ చాలా క్లారిటీగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కర్మలు నువ్వు ఏ విధంగా ఆచరిస్తావో దాని ప్రతిఫలాన్ని నువ్వే పొందుతావు. అంతేకాని దీనిలో భగవంతుడి యొక్క ఏది కూడా భగవంతుడికి ఏమి సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. ఒకరు మంచిగా పాట పాడే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వేరే వాళ్ళు పాడిన వారిని మెచ్చుకుంటే అసూయ వచ్చింది అనుకుందాం. ఆ అసూయ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ అసూయ గుణం కారణంగా, అసూయ గుణం మనలో రేకెత్తింది, అసూయ వచ్చింది ఎదుటి వారి మీద. ఆ అసూయ కారణంగా ఆటోమేటిక్ గా ఏం చేస్తామంటే ఆ యొక్క పాడిన వారిని అభినందించలేము. అంటే అభినందించం కూడా, ఎందుకంటే మన ఈగో హర్ట్ అయింది, అభినందించము. దాంతో పాటు వారిపై అసూయతో ఉంటాం. ఆ అసూయ ఒక్కొక్క మెట్టు పెరిగి 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 ఆటోమేటిక్ గా వారిపై ద్వేషంగా మారుతుంది. ఇలా గుణాలు అంటే ఒక్కొక్క గుణం ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అనమాట. దీనికి అంత కారణం ఎవరు అంటే ప్రకృతే తప్ప భగవంతుడు కాదు. కాబట్టి మన అజ్ఞానాన్ని మనమే తొలగించుకోవాలి. అజ్ఞానంతో అసలైన దానిని పట్టుకోకుండా, అసలైన దానిని చూడకుండా మనమందరం కూడా మోహానికి గురవుతున్నాము అని సాక్షాత్తు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క జ్ఞానం ద్వారా అందిస్తున్నారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.